హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడైతే ఇంకా నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అట్లా షూట్ చేశాను, చిన్న వ్లాగ్ అనమాట. సో ఇంక ఇక్కడ పొద్దున చింతపండు తింటున్నాను. ఇది చాలా స్వీట్గా ఉందండి చింతకాయ. అస్సలు మనం ఒక చిన్నప్పుడు నేను ఇట్లా చింతపండు స్పూన్కి పెట్టి ఇస్తూ ఉంటారు కదండి, చింతపండు లాలీపాప్ లెక్క ఉంటుంది చూడండి. సో అట్లా ఉంటుంది కదా స్వీట్గా, అట్లా ఉంది. చాలా తీయగా మంచిగా ఉందన్నమాట. నాకు బాగా నచ్చేసి తిన్నాను. బట్ ఎక్కువ తింటే నాలుకంతా పగిలిపోతుంది కదా, అండ్ అంత పుల్లగా అయిపోతుంది కదా నోరు, అట్లా అనిపించింది. బట్ నాకు చాలా ఇష్టం, నేను కంట్రోల్ చేసుకోలేను ఏదన్నా పులుపు ఉన్నప్పుడు. సో ఇంకా నిన్న దేవుడికి చేసినప్పుడు కొబ్బరికాయలు చాలా కొడుతూ ఉంటారు కదా, ఆ కాయలన్నీ మా సిస్టర్ తీసి కట్ చేస్తుందన్నమాట. సో పచ్చడి కోసం ఇంకా పచ్చడి మిక్స్ చేసుకోవడానికి అట్లా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కాయలను. అయితే మంచిగా రెసిపీ అయితే చూపిద్దామనేసి అనుకుంటున్నానండి. చాలా బాగా కుదిరింది పచ్చడి, అందుకనేసి రెసిపీ చూద్దామనేసి అనుకుంటున్నాము. ఆయిల్ వేసేసుకొని అందులోకి ఈ కొబ్బరికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి, అంటే రెడ్డిష్గా కావాలి. ఇగో ఈ కలర్లో మనకు రెడ్గా ఉంది కదా, ఇట్లా మొత్తం అది పచ్చి వాసన మొత్తం పోవాలన్నమాట. కొబ్బరికాయలో ఉన్న కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అవన్నీ అయిపోయిన తర్వాత అదంతా మిక్సీలోకి తీసుకొని ఇంకా పచ్చిమిర్చి మనకు తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకొని, ఇది కూడా మంచిగా రెడ్గా వేగాలన్నమాట, లేకపోతే పచ్చివాసన వస్తుంది, అంటే కారంగా ఉంటుంది అనమాట. సో అట్లా ఉండద్దు. ఇవి కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇవి రెండు కొంచెం జీలకర్ర, మనకు కావాల్సిన ఉప్పు, ఇవి వేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే చింతపండు అండి. ఫస్ట్ టైం నానబెట్టుకొని ఉంచుకున్నాము. చింతపండు అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే అస్సలు బాగోదు పచ్చడ. నేను ఇంకా క్వాంటిటీ అసలు ఏం చెప్పట్లేదు, ఇట్లా తీసుకున్నాం అనేసి చూపిస్తున్నాను అంతే. ఇంకా ఇవైతే మిక్సీలో కొంచెం ఆరాలనేసి, కొంచెం చల్లగా అవ్వాలనేసి నేను వేరే దాంట్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా మిక్సీ చేసేసుకొని ఏం లేదండి, అందులో కొబ్బరికాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, చింతపండు తగినంత వేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర వేసి లాస్ట్గా అయితే మిక్సీ చేస్తుంది. అండ్ ఇందులోకి పోపు పెట్టేసుకోవాలి ఖచ్చితంగా, పోపు లేకపోతే బాగుండదు. ఇది ఇడ్లీకైనా దోశకైనా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ చాలా ఇష్టం కదా, ఇంకా అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఏం లేదు, ఇంకా నార్మల్గా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా ఇది వేసుకొని ఒక 5 minutes అయితే ఖచ్చితంగా మూత పెట్టి మగ్గించాలన్నమాట. ఆయిల్ బయటికి రావాలి, అట్లయితేనే టేస్ట్ ఉంటుంది. స్వీట్ అని చెప్పాను కదండి, ఏం లేదు, మనం గులాబ్ జామ్కి వేసుకున్నప్పుడు చక్కెర పాకం చేస్తాం కదా, అట్లా చక్కెర పాకం చేసి పక్కకు పెట్టుకొని ఇది కొంచెం నేను ముక్కలుగా ఉన్నప్పుడే ఇవి ఫ్రై చేశాను అనమాట. ఫ్రై చేసి మిక్సీ వేసాను, అంటే బరకగా మిక్సీ చేయాలి, మరీ ఎక్కువగా చేయొద్దన్నమాట. అవి అంటే మనం పాకంలో వేసుకొని మిక్స్ చేసి కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఇంకా కొంచెం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరి పచ్చడి ఉంది కదా అనేసి దోశ పిండి అయితే బయటికి తీసి పెట్టాము దోశలు చేసుకోవడానికి. ఇంకా మా చెల్లి అయితే వాటర్ మిలన్ కట్ చేస్తుంది. సో తను చాలా జోష్గా ఉందన్నమాట ఆ రోజు. ఇంకా దోశలు వేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. దోశ విత్ మంచిగా ఏమైనా ఫ్రూట్స్ తిందాము అక్క, మంచిగా ఏమన్నా హెల్తీగా తిందాము అనేసి మాట్లాడుకుంటున్నాము. ఇంకా మేము దోశ వేసుకునే ప్లాన్లో ఒక ఆలోచన వచ్చింది, కొంచెం డిఫరెంట్గా తిందాము, ఏమైనా నేమ్స్తో రాసి తిందాము అనేసి అనుకున్నాము. ఎప్పుడు రొటీన్గా ఇంట్లో వేసుకొని తినేటట్టు కాదు, ఏమైనా ఇష్టమైన పేర్లు రాసుకుందాం అనేసి అనుకున్నాము. సో చూడండి మేము ఏం రాసామో, అసలు డిఫరెంట్గా అన్ని తిక్క పనులన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అట్లా చేసామన్నమాట. కొంచెం ప్యాన్ కొంచెం వేడైన తర్వాత చేస్తున్నాము. ఒక పక్క దాన్ని కట్ చేస్తుంటే నేనైతే దోశలు వేస్తున్నాను. నార్మల్గా ఫస్ట్ దోశ ఎప్పుడైనా కూడా కొంచెం పోతుంది కదండి, కానీ నాకు అట్లా పోదన్నమాట. కానీ నేను ఫస్ట్ దోశనే వేశాను. ఇంకా ఫస్ట్ ప్రయోగాలు వద్దనేసి ఇంకా దోశనే ఫస్ట్ చేస్తున్నాను అనమాట. సో అంతా ఆ రోజు
ఇంకా స్నానాలు లేవు, ఏం లేవు, అంత జిడ్డు జిడ్డుగా ఉన్నామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఆఫ్టర్నూన్ కల్లా ఇంట్లో ఉండాలనేసి ఇంకా నేను స్నానం కూడా ఏం చేయకుండా ఇంటికి వచ్చేసిన తర్వాత చేద్దామనేసి అనుకున్నాము. సో ఇదండి, ప్రభాస్ అని రాసాము. ప్యాన్ సరిపోలేదు, అందుకే కింద రాసామన్నమాట. సో ఎంత మంచిగా అనిపించిందో అసలు, మంచిగా వచ్చాయి లెటర్స్ అయితే. మేము ఇంకా మంచిగా డెకరేషన్ చేసాం. ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. ఫ్రూట్స్ ఒక పక్క అండ్ ఇంకా ఇంకా నార్మల్గా ఏమేమో మంచిగా చేసామన్నమాట. బట్ అదంతా మిస్ అయిపోయింది ఆ క్లిప్ అయితే. ఇంకా అంత తినేసి ఇంకా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇది ఆ రోజు టిఫిన్ అయితే మంచిగానే చేసాము. ఫుల్గా నవ్వుకుంటూ దోశలు చేసేటప్పుడే చాలా టైం అయిపోయింది. సో టిఫిన్స్లో దోశ చేసేటప్పుడు చాలామంది ఉన్నప్పుడు గంటలు గంటలు అయిపోతుంది అక్కడ. గ్యాస్ కన్నా అయిపోతుంది కదండి బాగా మంది ఉన్నప్పుడు. సో సో నేమ్స్తోనైతే ఇట్లా మిస్ అయిపోయింది, మంచిగా డెకరేషన్ చేసింది. బట్ ఇట్లా అయితే తినేసాము. ఇంకా ఫైనల్లీ వెళ్ళిపోతున్నాం అనమాట. మంచిగా 3 డేస్ 4 డేస్ ఎంజాయ్ చేసాము. ఇంకా వ్లాగ్ అయితే నేను ఎక్కువ షూట్ చేయలేదన్నమాట, ఒకటే రోజు షూట్ చేశాను. సో మంచిగా అనిపించింది, ఫుల్గా టైంపాస్ అనిపించింది. ఇక్కడ మా చిన్న వచ్చాడు, మా బ్రో, మీకు చాలా వ్లాగ్స్లో చూపించాను కదా. సో వచ్చాడు మంచిగా లాస్ట్ టైంలో ఇక 5-10 మినిట్స్ ఉండంగా వచ్చిండండి. ఇక ముచ్చట్లయితే అట్లా పెట్టుకున్నాము. ఇంకా మళ్ళీ ఎప్పటికి కలుస్తాము అనేసి ఎప్పటికీ వెళ్తూనే ఉంటాను, కానీ ఇంకా ఎప్పుడు కలిసినా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అందుకనేసి ఈ చిన్న బ్లాగ్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.